ముంచేయాలి, మన భవిష్యత్తు కోసం ముంచేయాలి. ఎమ్మెల్యే అదీప్ రాజ్ అంటే మీకు భయమా? యువకుడు భవిష్యత్తుని బాగా చేస్తాడని పరవాడికి వైసీపీ మీరందరూ గెలిపిస్తే ఏం చేశాడు? అతను కరప్షన్ కింగ్ అయ్యాడు. పాపం జగన్ స్టేట్ లెవెల్లో అరాచకం కుమ్మేస్తా ఉంటే, దోపిడీ చేస్తుంటే అదీప్ రాజ్ ఇక్కడ కూర్చొని పరవాడ స్థాయిలో మొత్తం దోచేస్తా ఉన్నారు. మొత్తం వారి అనుయాయులు మొత్తం వారి వర్గం అంతా రోడ్ల మీద కూర్చొని సెటిల్మెంట్లు చేస్తా, పరవాడ ఇల్లు కట్టాలంటే డబ్బులు పే చేయాలి, నేను అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే డబ్బులు పే చేయాలి, ఇల్లు లేఅవుట్ కావాలంటే డబ్బులు పే చేయాలి. దేనికి నేను డబ్బులు పే చేయాలి? అదీప్ రాజుకి. దేనికి నేను వైసీపీకి డబ్బులు పే చేయాలి? నేను ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నా, మీరు ట్యాక్సులు కట్టట్లేదా? మీరు ట్యాక్సులు కడుతున్నారా లేదా? దేనికి భయపడాలి? వైసీపీ గూండా గర్దీకి మనం దేనికి భయపడాలి? ఇంతమంది యువతున్నారు, మీకు ధైర్యం లేదా? మీకు ధైర్యం లేదా? తిరగబడే తత్వం లేదా? నేను మీకోసం రోడ్ల మీదకి వచ్చాను. దెబ్బలు తిన్నా, తిట్లు తిన్నా, కేసులు పెట్టించుకున్నా. నా అన్నదమ్ములకి, మాడపడుచులకి, యువతకి, పిడుగుల్లాంటి యువతకి, వజ్రాల్లాంటి యువతకి మీకు ఒకటే చెప్తున్నాను. నేను మీకోసం ప్రధానమంత్రి గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీని, అలయన్స్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టుకొచ్చాను. తెలుగుదేశాన్ని కలిపాను, జనసేన కలిపి త్రిమూర్తుల్లాగా ముందుకెళ్తున్నాం. దేనికోసం వెళ్తున్నాం? మీ భవిష్యత్తు కోసం, మీ బంగారు భవిష్యత్తు కోసం. మీరందరూ మీ స్మార్ట్ ఫోన్స్ లో ఈ ఉమ్మడి మేనిఫెస్టోని డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వర్గాలు, బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, కాపులు, అన్ని వర్గాలు, బ్రాహ్మణ సమాజం, వైశ్య సమాజం, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర మొత్తం ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమేం కావాలో అన్నీ ఉన్నాయి దీంట్లో. నేను మీకు మాటిస్తున్నా, ఈరోజు నేను సీఎం రమేష్ గారిని అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని అడుగుతా ఉన్నాను. మనకి రమేష్ గారిని అడుగుతా ఉన్నాను గెలిపించమని. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఓటు అడిగి నేను వెళ్ళిపోతాను. కానీ లాస్ట్ టైం కూడా ఏం చెప్పాను? నేను ఓటు అడిగితే వెళ్ళిపోలా, బాధ్యతగా నిలబడ్డా. మీరు 2 చోట్ల నాకు పదవి ఇవ్వలేకపోయినా, ఎమ్మెల్యేగా గెలవకపోయినా, మీ గుండెల్లో ఉన్న ఆకాంక్ష, మీ గుండె చప్పుడయ్యాను, మీ హృదయ వేదన అయ్యాను, మీ ఆకాంక్షను అయ్యాను, మీ కన్నీరుకి తుడిచే రుమాలుగా అయ్యాను. నేను గుండెల్లో పెట్టుకునే మీ కుటుంబ సభ్యుడిగా అయ్యాను, మీ స్నేహితుడిగా అయ్యాను. ఈరోజు నేను అడుగుతున్నా, పంచకళ్ళ రమేష్ గారిని గాజు గ్లాసు గుర్తు మీద మీరు ఓటేసి గెలిపించండి. మనకి సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీకి గెలిపించండి. ఈరోజు మీరు అడగచ్చు, అన్నా నువ్వు ఓటు అడుగుతున్నావు, మరి మాకు కావాల్సిన పనులు చేయకపోతే ఎట్లా అంటే, మీ అన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వాడు ఉండగా మీకు కష్టం ఏంటి? నేను ఉన్నాను కదా, నేను పని చేస్తా, ఇద్దరి చేత పని చేయిస్తా. ఈ మాట మీకు ఇస్తున్నా. నేను పారిపోను, నిలబడతా. కన్నీళ్లు తొడవని అధికారం ఎందుకు? కష్టాల్లో ఉన్న కన్నీళ్లు తొడవని అధికారం ఎందుకు? ఈ రోజున మనకి తాడి గ్రామానికి 2018లో నేను వెళ్తే స్కిన్ డిసీజెస్ అందరికీ
ఒకవైపు పరిశ్రమలు వచ్చేసాయనుకుంటున్నాం. మన బాధ్యత కదా, మన అభివృద్ధి కోసం, మన ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు కావాలి.